హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు మంజునాథ్. మంజునాథ్ గారు ఏం చేస్తుంటారు? నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ కంప్లీటెడ్ స్టూడెంట్. థర్డ్ ఇయర్ చేస్తున్నారు ఎంబీబీఎస్. సో డాక్టర్ గారు కొంచెం అటు ఇటు అయితే ఏదో ఒకటి పొడి చేస్తారు పక్కన ఉండి, అంతేనా? అలా ఏం జరగదు. ఓకే. సో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా అప్కమింగ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఎలా యూజ్ అవుతుంది ఈ గవర్నమెంట్ పనిచేస్తే? యాజ్ ఏ ఎంబీబీఎస్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, ప్రజెంట్ గవర్నమెంట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ కూటమి అనేది ఫామ్ అవ్వడం చాలా గొప్ప విషయం. అందరూ ఏమనుకున్నారంటే అంతర్గతంగా యుద్ధాలు జరిగి సపరేట్ అయిపోతారు అనుకున్నారు. కూటమి బలపడడం వల్ల ఇది చాలా రాష్ట్రానికి చాలా మంచి పరిణామం. ఇది ఇంకా చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్ కూడా కలవాలంటే కలవచ్చు, కానీ వాళ్ళు కూడా మంచి చేయాలి. ప్రస్తుతానికి ఈ కూటమి మంచి చేసుకుంటా అందరిని కలుపుకుంటా పోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క పార్టీతో అయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు మంచిగా కలిసి చేయాలనుకుంది. కాబట్టి ఇంకొన్ని పార్టీలు కలిసినా తప్పేం లేదు, కానీ వాళ్ళ మెయిన్ ఎయిమ్ మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు కావాల్సింది అందించడం, ఇదే కావాల్సింది. ఇందులో ప్రధాన భూమిక పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. మా జనరేషన్ మొత్తానికి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా నిలిచాడు ఆయన చాలా చోట్ల తగ్గి ఇంకొంతమందిని పెంచుతాడు తప్ప ఎవరిని చెడు చేయాలని మాత్రం కోరుకోవట్లేదు. అలాంటి నాయకుల్ని మనం అందరం సపోర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎక్స్పీరియన్స్ చాలా రాష్ట్రానికి చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది. మోడీ గారి డైరెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా బాగుంది. అలాంటి వ్యక్తులు ఇంకా రావాలి. మా యూత్ని ఇంకొంచెం ఇన్స్పైర్ చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాము. రాజధాని గొప్పగా డెవలప్ అవుతుంది. మా స్టూడెంట్స్ అందరం వేరే చోటకి వెళ్ళడం కాదు, ఇక్కడే మంచి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాము. అలాంటి రోజులు రాబోతున్నాయి. మనం చేయాల్సి ఒక ప్రజలు మనం ఏం చేయాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, మంచి నాయకులను ఎన్నుకోవడం, వాళ్ళకి తోడ్పాటు అందించడం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించడం, ఇది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, మనతో మరొకరు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను గుంటూరు జిల్లా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో రీజనల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే. సో ప్రస్తుతానికి మీ రిటైర్డ్ లైఫ్ ఎలా నడుస్తుంది? హ్యాపీగా ఉన్నాను. ఇట్లా వాకింగ్ సరదాగా ఎంజాయ్ చేస్తాను. సో మీ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా నడవడానికి గవర్నమెంట్ ఎంత మోతాదులో హెల్ప్ చేసింది? గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి గవర్నమెంట్ హెల్ప్ లేదు, మేము ఇలా ఉండం. ఈ సౌకర్యాలు అలా కాదు, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, రేపు మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది రాజధాని రావడం వల్ల, రేపు మా పిల్లలకి రాజధాని వల్ల ఈ ఉపయోగాలు ఉంటాయి, ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఎలా ఉంటుంది అని మీ అభిప్రాయం? ముందు ఒక స్టేట్కి ఐడెంటిటీ ఉండాలంటే రాజధాని అవసరం అండి. రాజధానిని మనం డెవలప్ చేసుకుంటే అన్ని విధాల అదొక గుర్తింపు ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేదు ఇండస్ట్రియల్ సెక్టర్లు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అట్లా అన్నీ వస్తాయి. ఎప్పుడైతే వస్తే ఆటోమేటిక్గా ఇతర దేశాల కాన్సులేట్స్ ఆఫీసులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ వస్తే ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏంటంటే, మన పిల్లలకి ఉద్యోగం రావాలంటే, ఏ జాబ్ రావాలన్నా మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం అయినా కానీ మన రాష్ట్రం కాదు కాబట్టి, మన రాష్ట్రంలో మన పిల్లలకి విద్యా ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే, మనం రాజధానిని మనం డెవలప్ చేసుకొని అన్ని విధాల అన్ని అంగులతో తయారు చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. జాతీయంగానే అంతర్జాతీయంగానే ఒక విలువ ఉంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ని సాఫ్ట్వేర్ హబ్గా క్యాపిటల్గా చేశారు. అదేవిధంగా ఆయన ముందు చూపుతోని విజన్తోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి రాజధానిని ఆ విధంగానే చేస్తారని మేము భావిస్తున్నాము. మన పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు కావాలని, మన పిల్లలకి కొంతమందికైనా ఇక్కడే మనకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వం అవసరము. అట్లానే ఇప్పుడు మన అదృష్టం కొద్దీ కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకు సత్సంబంధాలు ఉన్నాయి. మనం ఏమడిగినా చేస్తున్నారు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈయన ఒక 5 ఏళ్ళు మినిమం 10 ఏళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఒకప్పుడు హైదరాబాద్ లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందిందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఓకే, ఈ మరొక క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం మన రాష్ట్రం చాలా అప్పులో కూరుకుపోయింది, మీకు తెలిసినది.
సో మన గవర్నమెంట్ ఎలాంటి అడుగులు వేస్తే ఈ అప్పుల్లో నుంచి బయటకు వచ్చి మన రాజధానికి ఉపయోగపడుతుంది? అప్పులు ఉన్నాయి, అది వాస్తవే, అది మనం అంగీకరించాల్సిందే. దాన్ని బయటపడాలంటే ఆదాయ మార్గాలు పెంపొందించుకోవాలి. ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం పరిశ్రమలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, నీటి సౌకర్యం చేస్తే పరిశ్రమలు వస్తాయి. ఎప్పుడైతే మనకి పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు అన్నీ వస్తాయి, అభివృద్ధి చెంది మనకు ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ హబ్లో బెంగళూరు నెంబర్ 1 అయితే నెంబర్ 2 హైదరాబాద్ ఇన్కంలో. అలానే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా కానీ మన ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయం పెంచుకొని ఈ ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇవన్నీ డెవలప్ అయితే, ఎప్పుడైతే ఇన్ఫ్రా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ కంపెనీలను మనకెళ్ళి చూస్తాయి. దానికి తగ్గ ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో మనకు ఆదాయం పెరుగుద్ది. ఆ ఆదాయం ద్వారానే మనం అప్పులు తీర్చగలం, కానీ ఎందుకంటే మనకు వేరే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.